अभी देखो भाई, जहां तक मुझे पता है धर्मपुरी श्रीनिवास कांग्रेस पार्टी में शामिल होने के लिए जो बातचीत हुआ उतना तक मुझे पता है, मगर आगे जो बात धर्मपुरी अरविंद ने जो दिखा रहे मेरे ध्यान पे कोई आया नहीं। मैं परसों मल्लिकार्जुन खड़गे जी से भी मैं मिला है, चर्चा तो नहीं हुआ। फिर धर्मपुरी अरविंद ने कहा कांग्रेस पार्टी ने, किसने उनसे कहा, वो कांग्रेस पार्टी वाले से फिर कब, समझे नहीं। कविता को अगर कांग्रेस खरीदने के लिए कोशिश किया, भारतीय जनता पार्टी ने कोशिश की, टीआरएस पार्टी एमएलए एमपी को कोई भी अगर लेने के लिए, अगर पार्टी में शामिल करवाने के लिए कोशिश किए तो सिट हर चीज को इंक्वायरी कर सकते। पहले कविता का बयान लेना है सिट ऑफिसर, बयान के बाद किसने किसने, यहां पर दो अलग अलग चीजें हैं। आप जो क्वेश्चन पूछ रहा है वही गलत है। एक जगह में भारतीय जनता पार्टी कविता जी को पूछे कि हमारे पार्टी में ज्वाइन हो जाओ, हम आपको ले लेते। दूसरे जगह में अरविंद ने ये कह रहा कविता जी ने कांग्रेस पार्टी को पूछा मैं कांग्रेस पार्टी में ज्वाइन होता हूं, मुझे ले लो। इसमें फर्क है, दो अलग अलग मुद्दे हैं। ये दो अलग अलग मुद्दों को आप जोड़ नहीं सकते। वही बोल रहा हूं ना, कविता के बयान सीवी आनंद लेना है, नहीं तो कंटेम्प्ट ऑफ कोर्ट हो जाएगा उनके ऊपर भी। అది పార్టీ అంతర్గత విషయం। డెఫినెట్ గా సందర్భం వచ్చినప్పుడు వారిని చేర్చుకోవడం, వారిని చేర్చుకునేటప్పుడు ఏం మాట్లాడాలనేది పార్టీ నిర్ణయం తీసుకుంటది। ధర్మపురి శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరతా అన్న అంశం పిసిసి అధ్యక్షుడిగా నాతో ఏఐసిసి చర్చించింది। తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి ధర్మపురి శ్రీనివాస్ గారిని కాంగ్రెస్ లో చేర్చుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని మేము చెప్పినాము। మిగతా కార్యాచరణ ఏఐసిసి పరిధిలో ఉంది। సమయం వచ్చినప్పుడు సరైన సమయంలో ఏఐసిసి సరైన నిర్ణయం తీసుకుంటది। మిగతా విషయాలు మా దృష్టికి రాలేదు। అదే కదా, నేను కలిసినట్టు గాని మాట్లాడినట్టు గాని వారు పార్టీలకు వస్తామన్నట్టు గాని మా దృష్టికి రాలేదు। ఇప్పుడు అరవింద్ గారు ఆ అంశాలను లేవనెత్తిండ్రు, వారే చెప్పాలి ఎవరు చెప్పిండ్రు ఇదంతా। కాకపోతే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కవిత గారిని మేము చేర్చుకుంటాము, మా పార్టీలో చేరండి అని భారతీయ జనతా పార్టీ కవిత గారిని సంప్రదించారు। ఇది చట్ట విరుద్ధము, న్యాయసమ్మతం కాదని చంద్రశేఖరరావు గారు చెప్తున్నారు। కానీ ధర్మపురి అరవింద్ గారు చెప్తున్నారు కవిత గారు కాంగ్రెస్ పార్టీలో చేరతా అని కాంగ్రెస్ పార్టీని సంప్రదించిండ్రు అంటున్నారు। ఎవరు ఎవరినైనా ఏ పార్టీలో చేరతామని సంప్రదించేది వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ, చేర్చుకోవాలన్నా లేదా అనేది ఆ పార్టీ తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటది। కానీ కొనుగోలు చేస్తాం, నీకేదైనా చెల్లిస్తాం అనేది చట్ట ప్రకారం తప్పు అనేది పైలట్ రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు గారు, రేగా కాంతారావు గారి విషయంలో ఆల్రెడీ ఆ నలుగురు ఎమ్మెల్యేల స్టేట్మెంట్లు రికార్డ్ చేసి విచారణ జరుగుతుంది। కవిత గారిని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి దాని మీద కూడా విచారణ చేసి ఆ కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన వాళ్ళను కూడా అరెస్టు చేసి జైల్లో పెట్టాలి। ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యురాలు కాబట్టి విచారణ జరగకూడదనే నిబంధన ఎక్కడ లేదు, కోర్టు చెప్పలేదు। కాబట్టి సివి ఆనంద్ గారు తక్షణమే కల్వకుంట్ల కవిత గారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసి తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది। ఇప్పుడు ఎవరితో మాట్లాడినారో వారు చెప్తారు మీకు సమాధానం। అక్కడ అదే అక్కడ మాట్లాడినరు అన్నారు। ఇప్పుడు ధర్మపురి అరవింద్ గారు కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదు కాబట్టి వారు కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నారంటే వారే సమాధానం చెప్పాలి। కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధులు ఉంటారు, నాయకులు ఉంటారు, కాంగ్రెస్ గురించి కాంగ్రెస్ చర్చిస్తుంది। భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైనా మాట్లాడితే అది ధర్మపురి అరవింద్ గారా, బండి సంజయ్ గారా, లేకపోతే కిషన్ రెడ్డి గారా అనేది చర్చ ప్రస్తుతం। వాళ్ళు ఏదైనా అంశాన్ని లేవనెత్తినప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీదనే ఉంది। మాకైతే సమాచారం లేదు। కానీ ఇక్కడ చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల కవిత గారు స్పష్టంగా
కవిత గారిని భారతీయ జనతా పార్టీ నాయకులు సంప్రదించారు, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారని స్పష్టంగా వారు మాట్లాడినరు. దాని మీద విచారణ జరపాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.